ఉచితం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. కాకపోతే ఆ తర్వాత ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి సమాజానికి? ఉచితం వేరు, సంక్షేమం వేరు. నేను చాలా సార్లు చెప్పా. సంక్షేమం అంటే రోజు బ్రతుకుతున్నటువంటి వాళ్ళకి అప్పుల పాలవ్వకుండా ఓ రూపాయి సాయం చేయటం. కష్టపడేటువంటి కూలీకి ఓ రూ. 10 ఎక్కువియడం సంక్షేమం అంటారు. వాళ్ళకి కాస్త ఫ్యాన్ కొనుక్కోవడానికి డబ్బులియడం సంక్షేమం అంటారు. వాళ్ళ భోజనానికి ఒక పప్పో, ఉప్పో ఎయడం సంక్షేమం అంటారు. అలా కాకుండా పని పాట చేయకుండా కూర్చోబెట్టి నువ్విది వాడుకో అని ఇస్తే ఉచితం అంటారు. టీవీలు ఇవ్వడమో, ఫ్రిడ్జ్‌లు ఇవ్వడమో ఇట్లాంటివి ఉచితం అంటారు. ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం. సంక్షేమం కాదది. ఉచిత ప్రయాణం. దానివల్ల మిగతా సమాజానికి ఎట్లాంటి ప్రాబ్లమ్ అవుతుందో సాక్ష్యం ఇప్పటికే కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి ఇప్పుడు చూడాల్సింది. ఇంతకుముందు తెలంగాణ బస్సులు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అన్నది. ఏమైందమ్మా? టిక్కెట్ పెట్టి కొనేవాడి బ్రతుకు రాబోయే రోజుల్లో ఇది. లేదా ఆ ఏలాడి బ్రతకాలి. కర్ణాటక అయిపోయింది ఇదే పరిస్థితి. తెలంగాణలో వచ్చింది. రేపు తెలుగుదేశం, జనసేన ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ దృశ్యాలు చూడొచ్చు.